కొంతమంది కార్మికులు తీసుకొని వచ్చి డైరెక్టర్ పా గారిని గౌతమ్ గారిని కలిసాం. వీళ్ళు పెట్టిందే 2 సార్లు మెడికల్ బోర్డు. ఆ మెడికల్ బోర్డులో కూడా కాళ్ళు లేని వాళ్ళను, కళ్ళు లేని వాళ్ళను, క్యాన్సర్ వచ్చిన వాళ్ళను, గుండెకు బైపాస్ సర్జరీ అయిన వాళ్ళను అన్ఫిట్ చేయాల్సింది పోయి నువ్వు మంచిగున్నావు పోయి పని చేయమంటున్నావు. బైపాస్ సర్జరీ అయింది, కడుపు మొత్తం జీరిండ్రు, క్యాన్సర్ రోగం వచ్చింది, ఒక కాలు తీసేసిండ్రు, 2 కళ్ళు కనబడతలేవు. అటువంటి వాళ్ళను కూడా మెడికల్ బోర్డుకు పోతే కావాలని వాళ్ళని ఇబ్బందులకు పెడుతూ ఆ కుటుంబాలని ఇవాళ మెడికల్గా మీరు ఫిట్ ఉన్నారు పని చేయమని చెప్తా ఉన్నారు. 2 సార్లు బోర్డు పెడితే 55 మంది పోతే 5గురినే మరి మెడికల్లీ అన్ఫిట్ చేసినారు. రెండోసారి 123 మంది పోతే 23 మంది మాత్రమే మెడికల్ అన్ఫిట్ చేసి 100 మందిని మీరు ఫిట్ ఉన్నారు పోయి పని చేయమంటున్నారు. అంటే ఒకటి మెడికల్ బోర్డు పెట్టరు, పెట్టినా ఏడాదికి ఒక్కసారి పెడతారు. అక్కడికి వెళితే కూడా వాళ్ళ దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించాల్సింది పోయి చాలా దుర్మార్గంగా మంది డిపెండెంట్ ఉద్యోగులే పనిచేస్తున్నారు. ఈ గొప్పతనం కార్మికుల్ని కాపాడుకున్నది, కార్మికుల్ని ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేసీఆర్ గారు నెలకొకసారి మెడికల్ బోర్డు పెడతా ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెడతాము, అలియాస్ పేర్లు వాళ్ళను కూడా మేము కన్సిడర్ చేస్తాము అని ఇంకా కార్మికులకు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. కానీ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో 2 మెడికల్ బోర్డులు అయినాయి. 2 మెడికల్ బోర్డు అంటే కేసీఆర్ గారు నెల మెడికల్ బోర్డు పెడితే కాంగ్రెస్ వచ్చినాక ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డు అయింది. ఎంత దుర్మార్గం ఉన్నది ఊడగొట్టింది. పేదలకు, కార్మికులను ఆ రోజు అసెంబ్లీలో చాలా గొప్పగా మాట్లాడింది. కార్మికుల కష్టాల గురించి, కార్మికుల మోకాళ్ళ నొప్పుల గురించి, వాళ్ళకు ఉండేటువంటి జబ్బుల గురించి, కార్మికులు ఎంత శ్రమకు చేస్తారు అనేది, కార్మికుల శ్రమను కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అద్భుతంగా ఆ రోజు వివరించారు. ఆ కార్మికుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించారు. బోనస్ను దశల వారీగా పెంచుతూ పెద్ద ఎత్తున బోనస్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈరోజు డిపెండెంట్ ఉద్యోగాలు నెలకొక్కసారి కేసీఆర్ గారు పెడితే వీళ్ళు ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డులు పెట్టే విధంగా దుర్మార్గంగా కార్మికులపై పగబట్టి కక్షగట్టినట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు.